ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాలు అన్నమాట అండి. ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను. పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట. ముందు విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే శూరశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని విఘ్నేశ్వరుణ్ణి, గురువుని, శివుణ్ణి, విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కార్తీక పురాణంలో 23వ అధ్యాయము చదువుకుందాము. పురంజయుని కార్తీక వ్రతము. అగస్త్యుడిట్లు ప్రశ్నించెను, ఓ అత్రి మునీంద్ర, విజయము పొందిన తర్వాత పురంజయుడు ఏమి చేశాను, దయచేసి నాకు చెప్పుము అనగా విని అత్రి మహాముని ఇట్లనెను. శ్రీ మహావిష్ణు అనుగ్రహమున తనకు విజయము కలిగినాటి నుండి పురంజయుడు మహావిష్ణు భక్తుడయ్యను. ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము చేయుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము సమీపించినది. రాజు, నేను కార్తీక మాసంలో దామోదరునెట్లు ఆరాధింపవలననా, ఏ క్షేత్రమును ఆరాధింపవలను అని యోచించుచుండగా ఒక ఆకాశవాణి ఇట్లు చెప్పెను. రాజా, శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగ పట్టణమునకు వెళ్ళుము. అది కావేరీ నదీ తీరము. కార్తీక మాసము నిలంతరూ కార్తీక స్నానము చేయుచు శ్రీరంగనాథుని భక్తితో సేవింపుము. ఆ మాటలు విని పురంజయుడు సైన్యములతో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేయుచు కార్తీక మాసము వచ్చేసరికి శ్రీరంగము చేరును. కార్తీక శుక్ల పాడ్యమి నుండి అమావాస్య వరకు కావేరీ నది మధ్య నివాసి అయిన శ్రీరంగనాథేశ్వరుని యథావిధిగా ఆరాధించెను. కావేరీ స్నానములు, అభిషేకములు, సాయంకాలమున భజనలు, నాట్యములు, గీతములు అన్నీ జరుపుచు కార్తీక వ్రతమును పూర్తి చేసెను. తిరిగి అయోధ్య నగరమునకు వచ్చేసరికి ప్రజలందరూ తమ తమ ధర్మములో నిమగ్నులై ఉండిరి. రాజునకు ఘనమైన స్వాగతమునిచ్చిరి. సూక్తి ప్రకారము పురంజయుడు ధర్మాత్ముడు కాగానే ప్రజలు ధర్మాత్ములైరి. రాజ్యమంతు సంపన్నమై ఉండెను. బ్రాహ్మణులు పండితులై ఉండిరి. క్షత్రియాదులు తమ ధర్మములు నెరవేర్చుచుండిరి. రాజ స్త్రీలు పుర స్త్రీలు పతివ్రతలై శోభించుచుండెరు. ప్రజలందరూ ఆరోగ్య భోగ్యములతో తులతులుకుచుండారు. ఇదంతయు చూసి రాజు శ్రీమన్నారాయణ అనుగ్రహమేనని భావించి పరమానందమునందెను. అందుచేత కార్తీక వ్రతము సులభము, అందరూ ఆచరింపదగినది. ఈ అధ్యాయమును విన్నవారికి పాపములు నశించి ఉత్తమ గతి కలుగును. ఎట్లు స్కాంద పురాణం అందరి వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన కార్తీక మహత్య పారాయణ 23వ అధ్యాయము సంపూర్ణం. అందరికీ నమస్కారం అండి.